Hello, my dear students of second class. Today, in English 1, we are going to learn our third lesson, that is the little fir tree. What is the name of the lesson? Third lesson, the little fir tree. The little fir tree. You already know what is the meaning of the little. Little means nothing but small. Small ante chinnadi, little ante chinnadi anamata. Fir tree, the name of the tree is fir tree. Fir tree ante you already have seen this tree in occasionally in December time. That is called Christmas tree. ఓకే, క్రిస్మస్ ట్రీ అని చెప్పేసి మీరు చూసే ఉంటారు. సో ఆ క్రిస్మస్ ట్రీ ఏ కైండ్ ఆఫ్ ట్రీ అంటే ఫిర్ ట్రీ అనమాట. ఓకే, ద నేమ్ ఆఫ్ ద ట్రీ ఈస్ ఫిర్ ట్రీ. వీ కాల్డ్ ఇట్ యాజ్ క్రిస్మస్ ట్రీ. దిస్ ఈజ్ ద లిటిల్ ఫిర్ ట్రీ. వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ లిటిల్ ఫిర్ ట్రీ. ఈ లిటిల్ ఫిర్ ట్రీ గురించి మనం లెసన్ చదువుకుంటున్నాం అనమాట ఇప్పుడు. సో వాట్ ఈస్ దిస్ ట్రీ కాల్డ్? ఈ ట్రీని మనం ఏం పిలుస్తాము? క్రిస్మస్ ట్రీ అని పిలుస్తాం. సో వాట్ ద ట్రీ కాల్డ్ యాజ్? క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ. సో రైట్ డౌన్ ఆల్ ద థింగ్స్ దాట్ యూ కెన్ సీ ఆన్ ద ట్రీ. ఆ ట్రీకి క్రిస్మస్ డేకి డెకరేట్ చేసినప్పుడు వాట్ ద థింగ్స్ యూ కెన్ సీ ఆన్ ద ట్రీ. ఆ ట్రీలో మీరు ఏ థింగ్స్ చూడగలుగుతారు? So they decorate with the lightings. Yes, lights we can see. We can see lights, dolls and balls and stars. We can see dolls, balls and lighting ropes. Yes, so all those things, if you know so many things like a star, if you decorate with some other things, you just write down here. Okay, so what we can see on the tree? Bright colored balls, they decorate the things on the tree. Stars they decorate, lights, dolls or toys they used to decorate. Okay, the things they used to decorate. Next, go through the lesson. Once upon a time there was a little fir tree. Once upon a time there was a little fir tree. He stood in a big forest among many big fir trees. He was thin and tiny. He was thin and tiny. He was very unhappy with himself. He was very unhappy with himself. So here you see, once upon a time there was a little fir tree. Oka little fir tree undedi okanappudu. He stood in a big forest among many big trees. Among many big trees, చాలా పెద్ద పెద్ద బిగ్ ట్రీస్తో పాటుగా, బిగ్ ఫిర్ ట్రీస్తో పాటుగా ఇది కలిసి ఉండేదన్నమాట, చిన్ని ఫిర్ ట్రీ. He was thin and tiny. He was thin and tiny. He was thin and tiny. Thin అంటే ఏంటి? చాలా సన్నగా ఉండడం అనమాట. చాలా థిన్ అండ్ టైనీ. టైనీ అంటే స్మాల్, చిన్నదిగాను సన్నగాను ఉంటుందంట. హీ వాజ్ వెరీ అన్హ్యాపీ విత్ హిమ్సెల్ఫ్. సో తను చాలా చిన్నదిగా ఉంటుంది. తన పక్కన ఉండేటువంటి ట్రీస్ అన్నీ కూడా, సో ఎమాంగ్ ఎక్కడ ఉంటుంది తను? హీ స్టూడ్, తను ఎక్కడ నుంచొని ఉంటుంది? చాలా పెద్ద పెద్ద ట్రీస్ పక్కన నుంచొని ఉంటుంది. తనేమో చాలా స్మాల్గా సన్నగా ఉంటుంది. సో తనకెప్పుడు సంతోషంగా ఉండేది కాదు. ఇట్ ఫీల్స్ వెరీ అన్హ్యాపీ. తను చాలా బాధపడుతూ ఉండేది, తను చాలా చిన్నగా ఉందని, సన్నగా ఉందని. సో తన పక్కన తన తోటి ట్రీస్ అన్నీ కూడా చాలా హైట్ పెరిగిపోతున్నాయంట. చాలా హైట్గా ఉంటున్నాయి అండ్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, బాగా లావుగా ఉన్న ట్రీస్ అవన్నీ కూడా. సో ఈ ఫిర్ ట్రీ అనేది చాలా చిన్నగా ఉంది. లిటిల్ ఫిర్ ట్రీ చాలా చిన్నదిగా ఉంది. సో అది ఎప్పుడు బాధపడుతూ ఉంటుందన్నమాట, చిన్నగా ఉన్నాను నేను అనేసి. సో ద బర్డ్స్ వుడ్ ఫ్లై అండ్ వుడ్ సిట్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద బిగ్ ఫిర్ ట్రీస్. ఎప్పుడైనా ట్రీస్ గమనించండి, బర్డ్స్ గమనించండి, ఎక్కడ ఉంటాయి? చిన్న చిన్న వాటి మీద ఉంటాయి, చిన్న చిన్న ప్లాంట్స్ మీద ఉంటాయా బర్డ్స్? నో, దే
జస్ట్ ఫ్లై ఆన్ ద బిగ్ ట్రీస్ ఓన్లీ. పెద్ద పెద్ద చెట్లు ఉంటే అక్కడ బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దే జస్ట్ యూస్ టు స్టే ఇన్ ద బిగ్ ట్రీస్ అనమాట. అంటే పెద్ద పెద్ద ట్రీస్ మీదే ఉండటానికి పక్షులన్నీ కూడా ఇష్టపడతాయి. సో హియర్ ఆల్సో ద బర్డ్స్ వుడ్ ఫ్లై అండ్ వుడ్ సిట్ ఆన్ ద బ్రాంచెస్ ఆఫ్ ద బిగ్ ఫిర్ ట్రీస్. బిగ్ ఫిర్ ట్రీస్ యొక్క బ్రాంచెస్ మీద ఉండటానికి బర్డ్స్ అన్నీ కూడా ఇష్టపడతాయి అన్నమాట. ఓ ప్లీజ్ డియర్ బర్డ్స్ కమ్ డౌన్ అండ్ రెస్ట్ ఆన్ మై బ్రాంచెస్ టూ. సో లిటిల్ ఫిర్ ట్రీ ఏమంటుంది, ఎవరితో అంటుంది, బర్డ్స్తో అంటుంది. ఓ ప్లీజ్ డియర్ బర్డ్స్ ప్లీజ్ కమ్ డౌన్, కిందకి రండి, అండ్ రెస్ట్ ఆన్ మై బ్రాంచెస్ టూ, నా బ్రాంచెస్ మీద కూడా వాలి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి లిటిల్ ఫిర్ ట్రీ చెప్తూ ఉంటుంది అనమాట బర్డ్స్కి. సో ఎలా ద లిటిల్ ఫిర్ ట్రీ వుడ్ కాల్ దెమ్, ఎలా పిలుస్తుంది, ఓ ప్లీజ్ డియర్ బర్డ్స్ కమ్ డౌన్ అండ్ రెస్ట్ ఆన్ మై బ్రాంచెస్ టూ అని చెప్పి ఆ లిటిల్ ఫిర్ ట్రీ బర్డ్స్ని పిలుస్తుంది. ఓకే, బట్ ద బర్డ్స్ వుడ్ ఆల్వేస్ సే, ఓ నో యు ఆర్ టూ లిటిల్. కానీ ఆ బర్డ్స్ అన్ని ఏం చెప్తున్నాయి, ఓ నో యు ఆర్ టూ లిటిల్, నువ్వు చాలా చిన్ని ట్రీవి, వీ కాంట్ సెటిల్ డౌన్ ఆన్ యువర్ బ్రాంచెస్, వీ కాంట్ ఫ్లై ఆన్ యువర్ బ్రాంచెస్, వీ కాంట్ సిట్ అని చెప్తూ ఉన్నాయంట. ఏంటవి, బర్డ్స్ ఏం చెప్తున్నాయి, బట్ ద బర్డ్స్ వుడ్ ఆల్వేస్ సే, ఎప్పుడు లిటిల్ ఫిర్ ట్రీ ఎప్పుడు బర్డ్స్ని అడిగినా కూడా ఓ నో యు ఆర్ టూ లిటిల్, నువ్వు చాలా చిన్ని ట్రీవి, నీ మీద మేము ఉండలేము అని చెప్పి చెప్తూ ఉంటాయన్నమాట. When the wind blew, the big fir trees would sway and the wind would whisper to them. So here you see, when the wind blew, బాగా పెద్ద గాలి వచ్చిందనుకోండి, బిగ్ ట్రీస్ ఇలా అటు ఇటు ఊగుతూ ఉంటాయి, అవునా, చిన్న ట్రీస్ అలాగే ఉంటాయి, అవి ఎటువంటి చేంజ్ ఉండదు వాటికి. అందులోనూ ఇది పెద్ద పెద్ద ట్రీస్కి పక్కన ఉంటుంది, ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ట్రీస్ మధ్యలో ఉంటుంది అనమాట. సో విండ్ ఉన్నప్పుడు ఈ పెద్ద పెద్ద చెట్లు చిన్న చెట్టుకి గాలి రానివ్వవు, అవునా, ఇవే వీటికే వస్తుంది గాలి. సో అవి ఎప్పుడు కూడా విండ్ వచ్చినప్పుడు ఇలా అటు ఇటు ఊగుతూ ఉంటాయి అన్నమాట. స్వే అంటే ఊగుతూ ఉండడం అనమాట. ఓకే, ముందుకి వెనక్కి అటుపక్క ఇటుపక్క ఊగడం అనమాట. అండ్ ద విండ్ వుడ్ విస్పర్ టు థెమ్, విస్పర్ అంటే ఏంటి, గుసగుసలాడటం అనమాట, వాటితో చక్కగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం. అంటే గాలి తినకి తగలట్లేదు, ఈ పెద్ద ట్రీస్నే పలకరిస్తూ పోతూ ఉంది అని చెప్పి చెప్తున్నాడు స్పీకర్. ఓ ప్లీజ్ డియర్ విండ్ కమ్ డౌన్ అండ్ ప్లే విత్ మీ టూ, నాతో కూడా ఆడుకోండి. సో విండ్కి ముందుకి వెనక్కి అటు ఇటు తిరుగుతూ ఉంటాం కూడా అది ఆటగా ఫీల్ అవుతుంది అనమాట లిటిల్ ఫిర్ ట్రీ. సో ఓ విండ్ కమ్ డౌన్, కిందికి రా, నాతో కూడా ఆడుకో కాసేపు, నేను కూడా స్వింగ్ అవుతాను, అటు ఇటు బ్యాక్ ఫ్రంట్ మూవ్ అవుతాను అని చెప్పేసి లిటిల్ ఫిర్ ట్రీ విండ్ను కూడా ప్లీజ్ చేస్తుంది, అంటే బ్రతిమలాడుతుంది. ద లిటిల్ ఫిర్ ట్రీ వుడ్ కాల్ ద విండ్, అలా పిలుస్తుంది. ఎలా పిలుస్తుంది, ఓ ప్లీజ్ డియర్ విండ్ కమ్ డౌన్ అండ్ ప్లే విత్ మీ టూ, నాతో కూడా ఆడుకోండి అని చెప్పి చెప్తుంది. ద విండ్ వుడ్ ఆల్వేస్ సే, ఓ నో యు ఆర్ టూ లిటిల్. బర్డ్స్ ఎలా అయితే చెప్పాయో ఇన్ ద సేమ్ వే మన విండ్ కూడా ఫిర్ ట్రీకి అలానే చెప్పింది, యు ఆర్ టూ లిటిల్, వీ కాంట్ కమ్ డౌన్ అని చెప్పేసాయన్నమాట. సో నెక్స్ట్, ఇన్ వింటర్ ద సాఫ్ట్ వైట్ స్నో would fall and would cover all the big fir trees, making them look so beautiful. Oh, please, dear snow, cover me too. Give me a cap and play with me too. The little fir tree would tell the snow, but the snow would always say, oh no, you are too little. సో వింటర్ టైంలో బాగా స్నో పడే టైం అనమాట, బాగా ఐసీ స్నో పడుతుంది. సమ్ అదర్ కంట్రీస్ వేర్ ఫిర్ ట్రీస్ గ్రో, ఎక్కడైతే ఫిర్ ట్రీస్ ఉంటాయో స్నో అనేది చాలా ఎక్కువగా పడుతుంది అనమాట.
సో ఆ స్నో పడే టైంలో సో ఆ స్నో పడే టైంలో ఫిర్ ట్రీ మీద ఐస్ ఎలా ఉంటుందంట, ఒక క్యాప్ లాగా ఉంటుందంట. ఐస్ పడినప్పుడు ఫిర్ ట్రీ యొక్క టాప్ ఎలా ఉంటుంది, ఒక క్యాప్ లాగా కవర్ చేసి ఉంటుంది. సో ఈ ఫిర్ ట్రీ మీద స్నో పడదు, ఎందుకంటే ఈ బిగ్ ట్రీస్ అన్నీ దీన్ని కవర్ చేసేసాయి. ఈ చిన్న ట్రీని ఈ స్నో అనేది కూడా ఈ స్మాల్ లిటిల్ ఫిర్ ట్రీ మీద పడదు. ఎక్కడైతే బిగ్ ట్రీస్ ఉన్నాయో ఆ బిగ్ ట్రీస్ మీద పడుతుంది అనమాట. సో ఈ ఫిర్ ట్రీ అనేది బర్డ్స్ని ఎలా ప్లీజ్ చేసిందో, విండ్ని ఎలా ప్లీజ్ చేసిందో, ఇన్ ద సేమ్ వే ద ఫిర్ ట్రీ ప్లీజెస్ ద స్నో ఆల్సో, ద వైట్ స్నో ఆల్సో. ఏం ప్లీజ్ చేసింది? ఓ ప్లీజ్ డియర్ స్నో, కవర్ మీ టూ, గివ్ మీ ఏ క్యాప్ అండ్ ప్లే విత్ మీ టూ. సో నాకు ఒక క్యాప్ ఇవ్వు. సో వీటన్నిటికీ చూడండి క్యాప్ లాగా స్నో కవర్ చేసింది. సో నాకు కూడా ఒక క్యాప్ ఇవ్వు అండ్ ప్లే విత్ మీ టూ, నాతో కూడా ఆడుకో అని చెప్పి చెప్తుంది. కానీ ఆల్వేస్ ద సేమ్ డైలాగ్స్, what the birds say and what the snow also said. Oh no, you are too little, నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, we can't come down అని చెప్పేసి మాకు స్నో కూడా చెప్పిందనమాట. స్టార్టింగ్లో బర్డ్స్ని అడిగింది, బర్డ్స్ నువ్వు చాలా చిన్నగా ఉన్నావు అని చెప్పింది. అండ్ విండ్ని అడిగింది, విండ్ కూడా ఏం చెప్పింది, యు ఆర్ టూ లిటిల్ అని చెప్పింది. ఇప్పుడు స్నో కూడా యు ఆర్ టూ లిటిల్ అని చెప్పింది అనమాట. సో the little fir tree would call anyone who came to the forest to play with him, but they would all say, oh no, you are too little. సో ఎవరైనా ఫారెస్ట్కి చూడడానికి వెళ్తారు కదా, ట్రీస్ని చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు సో నన్ను కూడా చూడండి, నాతో కూడా ఆడుకోండి అని చెప్పి ఫిర్ ట్రీ అడుగుతుంది అనమాట. సో అందరూ ఏం చెప్తున్నారు, ఓ నో యు ఆర్ టూ లిటిల్ అని చెప్తున్నారు, నువ్వు చాలా చిన్నదానివి, వీ కాంట్ ప్లే విత్ యూ అని చెప్పి చెప్తున్నారనమాట. బట్ వన్ డే సమ్ పీపుల్ కేమ్ అండ్ టుక్ ద లిటిల్ ఫిర్ ట్రీ. సో ఒకరోజు ఏమైంది, కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ లిటిల్ ఫిర్ ట్రీని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ద కెప్ట్ హిమ్ ఇన్సైడ్ ఏ లిటిల్ రూమ్. ఒక చిన్న గదిలో ఆ లిటిల్ ఫిర్ ట్రీని ఉంచారంట. దెన్ సమ్ ప్రెటీ లేడీస్ కేమ్ ఇన్ బ్రింగింగ్ లిటిల్ పార్సల్స్ ఫిల్డ్ విత్ షైనీ థింగ్స్. దెన్ సమ్ ప్రెటీ లేడీస్ కేమ్ ఇన్. సో ఆ లేడీస్ అందరూ కూడా, బ్యూటిఫుల్ లేడీస్ అందరూ వచ్చి లిటిల్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు, ఫిర్ ట్రీ ఉన్న రూమ్లోకి ఎంటర్. బ్రింగింగ్ లిటిల్ పార్సల్స్ ఫిల్డ్ విత్ షైనీ థింగ్స్. సమ్ షైనీ థింగ్స్ తీసుకుని వచ్చారంట. చిల్డ్రన్ టూ కేమ్ ఇన్ అండ్ దే బిగాన్ టు ప్లే విత్ హిమ్. హిమ్ అంటే ఎవరిక్కడ, లిటిల్ ఫిర్ ట్రీ. లిటిల్ ఫిర్ ట్రీతో పిల్లలందరూ కూడా ఆడుకున్నారంట. ద లిటిల్ ఫిర్ ట్రీ ఫెల్ట్ దేర్ ఫింగర్స్ టచింగ్ హెమ్ సాఫ్ట్లీ. సో లిటిల్ ఎవరు తనతో ఆడుకోలేదు. బర్డ్స్ కానీ, విండ్ కానీ, స్నో కానీ, ఫారెస్ట్కి వచ్చిన పీపుల్ కానీ ఎవరు కూడా తనతో ఆడుకోకపోవడం వల్ల తను చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ లేడీస్ అందరూ తనని డెకరేట్ చేయడానికి సమ్ థింగ్స్ తీసుకుని వచ్చారో అండ్ పిల్లలందరూ కూడా తనతో ఆడుకుంటూ ఉంటే ఆ టచ్, ఆ లవ్లీ ఫీలింగ్ తనకు బాగా నచ్చిందంట. ద లిటిల్ ఫిర్ ట్రీ ఫెల్ట్ దేర్ ఫింగర్స్ టచ్ హిమ్ సాఫ్ట్లీ. చాలా సాఫ్ట్గా వీళ్ళు టచ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. హు లుక్డ్ అట్ హిమ్సెల్ఫ్. తనని తాను చూసుకుంది. ఎవరు, లిటిల్ ఫిర్ ట్రీ. గోల్డ్ అండ్ సిల్వర్ చైన్స్, రోజీ బాల్స్ అండ్ సిల్వర్ స్టార్స్ hung on his branches. He had white candles in his arms and a beautiful doll angel over his head. How they decorated the fir tree. ఆ చిన్న స్మాల్ ఫిర్ ట్రీని ఎలా డెకరేట్ చేశారు ఆ వ్యక్తులందరూ కూడా. సో గోల్డ్ అండ్ సిల్వర్ చైన్స్తో డెకరేట్ చేశారు అండ్ రోజీ బాల్స్ హ్యాంగ్ చేశారు. సో స్టార్స్ హ్యాంగ్ చేశారు, సిల్వర్ స్టార్స్ హ్యాంగ్ చేశారు అండ్ బ్రాంచెస్ అన్నిటికీ కూడా సిల్వర్ స్టార్స్ని హ్యాంగ్ చేశారు. అండ్ వైట్ క్యాండిల్స్ ఇన్ హిజ్ ఆర్మ్స్కి, తన చేతులకి వైట్ క్యాండిల్స్ని ఉంచారంట. అండ్ బ్యూటిఫుల్ డాల్ ఏంజల్ ఓవర్ హిజ్ హెడ్. సో తన హెడ్ పైన ఒక బ్యూటిఫుల్ డాల్ ఏంజల్ని కూడా పెట్టారట.
సో హౌ హీ డెకరేటెడ్, హౌ ద పీపుల్ డెకరేటెడ్ లిటిల్ ఫిర్ ట్రీ అనేసి ఈ పారాగ్రాఫ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, నెక్స్ట్. Everyone who came into the room looked at the fir tree, looked at the little fir tree and said, "How pretty, how beautiful, oh, it is so lovely." So here you see how they decorated. So they used some stars, rosy balls, silver chains, silver and golden chains, and on the top of her fir tree, on the top, they decorated a doll angel. Here everyone who entered the room, అందరూ లోపలికి రాగానే ఎవరైతే చూస్తున్నారో రాగానే ఫస్ట్ లుక్ ఆ క్రిస్మస్ ట్రీ మీదకి వెళ్ళిపోయిందంట. సో ఆ లిటిల్ ఫిర్ ట్రీని చూడగానే హౌ ప్రైటీ, ఎంత బాగుంది ఇది, ఎంత చాలా అందంగా ఉంది అని చెప్పి, ఓ ఇట్స్ సో లవ్లీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి అందరూ ఆ లిటిల్ ఫిర్ ట్రీని పొగుడుతున్నారంట. దెన్ one little child softly touched the little fir tree and said, "This is the most beautiful Christmas tree I have ever seen." సో ఇంత బాగా డెకరేట్ చేసిన తర్వాత ఒక గర్ల్, చిన్న గర్ల్, మీ అంత ఏజ్లో ఉండే ఒక చైల్డ్, ఒక చిన్న అమ్మాయి వచ్చి ఆ లిటిల్ ఫిర్ ట్రీ నీట్గా ఇలా సాఫ్ట్గా టచ్ చేస్తూ, ఓ గాడ్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, ఇది చాలా అందంగా ఉంది, నేను ఇంతవరకు ఇంత అందమైన ఫిర్ ట్రీని, క్రిస్మస్ ట్రీని ఎక్కడ చూడలేదు, ఇట్ ఈస్ సో లవ్లీ అని చెప్పి చెప్పిందనమాట. నౌ ద లిటిల్ ఫిర్ ట్రీ న్యూ వాట్ హీ హ్యాడ్ బికమ్. He was just little enough to become the most beautiful kind of the tree in the world. So now the little fir tree అర్థం చేసుకుంది. ఏం అర్థం చేసుకుంది? వాట్ హీ హ్యాడ్ బికమ్, తను ఎలా చేంజ్ అయింది అడవిలో, ఆ ఫారెస్ట్లో అందరినీ బతిమలాడుకుంటూ, విండ్ని, బర్డ్స్ని, స్నోని, ఫారెస్ట్కి వచ్చేటువంటి పీపుల్ని అందరూ నాతో ఆడుకోండి అని చెప్పి తను అడుగుతూ ఉండేది. But now everyone come to look at this beautiful fir tree and praising all the time, it is the wonderful and it is the only one fir tree అని చెప్పి, యునిక్ ట్రీ అని చెప్పి, చాలా అందమైన ట్రీ, అన్నిటిలోకి ఆ ఫిర్ ట్రీస్ మొత్తంలోకి ఇదే అందమైన ట్రీ అని చెప్పేసి తను చాలా గర్వంగా ఫీల్ అయిందనమాట. ద లిటిల్ ఫిర్ ట్రీ వాజ్ సాడ్ నో మోర్. ఇంకా అక్కడి నుంచి తను ఎప్పుడూ కూడా, ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్లో ఉన్నప్పుడు ఆ బిగ్ ట్రీస్ మధ్యలో ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉండేది. బట్ ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చి ఇంత బాగా డెకరేట్ చేసి అందరూ దాన్ని పొగుడుతూ ఉన్నప్పుడు షీ ఫెల్ట్ వెరీ గుడ్. సో లిటిల్ ఫిర్ ట్రీ ఎప్పుడూ కూడా బాధపడలేదన్నమాట. సో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. నువ్వు ఎందుకు హైట్ ఎదగలేదు అన్నదానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ చూడండి, లిటిల్ ట్రీ చిన్నదిగా ఉందని చెప్పి చాలా బాధపడేది, కానీ చిన్నదిగా ఉండటం వల్లే కదా అందరూ దాన్ని ఇంటికి తీసుకొచ్చి డెకరేట్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు, అందరూ దాంతో ఆడుకున్నారు. సో నా రూపం ఇలా ఉంది అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా బాధపడకూడదు. ఓకే, వాట్ ద గాడ్ గివ్స్ ఇట్ హ్యాస్ సమ్ రీజన్స్. ఏదైనా గాడ్ ఇచ్చాడు అంటే దానికి ఒక స్పెషల్ రీజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పెద్ద పెద్ద ట్రీస్ని ఎవరు ఇంటికి తెచ్చుకోరు కదా, సో ఈ పెద్ద ట్రీస్ వల్ల ఉపయోగం లేదు కదా. సో ఈ చిన్న ట్రీస్ని అందరూ ఇంటికి తెచ్చుకొని డెకరేట్ చేసుకొని ఆనందిస్తారు. సో చిన్నదిగా ఉందని, పొట్టిగా ఉందని ఎవరిని ఏమీ మనం అనకూడదు అని చెప్పేసి అనమాట ఈ యొక్క లెసన్. ఓకే, I hope you all understood the lesson and I hope you enjoyed the lesson. Okay, see you in the next video, students. Bye. Hello, hi my dear students of 5th class. Today in this video I am going to explain you our third lesson in English 1. In English 1, our third lesson is the boy who loved flowers. The boy who loved flowers. Actually the pronunciation of flowers is flowers anamata, flowers. Okay, so the lesson name is the boy who loved flowers. Okay, see here, do you love flowers? So everyone could love flowers. They look very beautiful. Yes, when we see the flowers to the plants,
It's a very pleasant feeling we get. Yes, those are very beautiful in the world. Flowers are very beautiful in the world. Okay, but they are very short time period they do have. Yes, means వాళ్ళకి చాలా టైం పీరియడ్ చాలా తక్కువ ఉంటుంది ఆ ఫ్లవర్స్కి. ఎప్పుడైతే ఫ్లవర్ పూర్తిగా బ్లాజమ్డ్ అంటే పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఆ ఫ్లవర్కి ఎక్కువ రోజులు ఉండదు. వెన్ వీ లీవ్ దట్ లైక్ దట్ ఇట్ కాంట్ బీ, అదేంటి వాడిపోతుంది. ఎస్, ఇట్ విల్ ఫేడ్ అవే. సో ఫ్లవర్స్ హ్యాస్ లిటిల్ టైమ్ పీరియడ్ అండ్ ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ కేర్. అంటే ఫ్లవర్స్ని పెరగడానికి ఆ ప్లాంట్స్కి మనం చాలా కేర్ తీసుకోవాలి. అవునా, ఊరికే ప్లాంట్ అలా సాప్లింగ్ వేసేసి ఒక మొక్కని నాటేసి వదిలేస్తే మొక్క బాగా పెరుగుతుందా? వాటికి మనం వాటర్ చేయాలి. వీ నీడ్ టు గివ్ సమ్ మెయింటెనెన్స్ టు దట్ ట్రీస్ ఆర్ ప్లాంట్స్. ఎస్, సో హియర్ ఈస్ ద స్టోరీ అబౌట్ ఎ బాయ్. హియర్ ఈస్ ద స్టోరీ అబౌట్ ఎ బాయ్ హూ లవ్డ్ ఫ్లవర్స్. ఫ్లవర్స్ని బాగా ఇష్టపడేటువంటి ఒక